మీడియా మిత్రులందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ బాధితుల గురించి మొదటి నుంచి గత 20 రోజుల నుంచి ఏ విధంగా పోరాడుతున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక మంది పరారీలో ఉన్న వాళ్ళు కూడా అరెస్టులు అయినరు, వాళ్ళపైన కేసులు కూడా కావడం జరిగింది. బాధితులకు సత్వర న్యాయం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంకా దీనికి ఎందుకంటే ఇప్పటికే 9 మంది దాకా చనిపోయి ఒక 4 హాస్పిటలైజ్డ్ అయినరు, ఇప్పటికే పాయిజన్ తీసుకున్నారు. సో వాళ్ళ గురించి అని చెప్పి ఇప్పుడు బాధితుల పక్షానని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళ మద్దతు కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ అధ్యక్షుడిని కలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా మేము కాల్ చేశాం. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా బాధితుల పక్షాన నిలబడాలనుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారికి వచ్చేసి ఇవాళ పేద బిడ్డలు మోసపోయినరు, మీ దగ్గరికి వచ్చిండ్రు, ఇవాళ ఉన్నది మీ ప్రభుత్వం, ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగటం లేదు, కాస్త స్లోగా జరుగుతుందని మేము మహేష్ కుమార్ గౌడ్ గారిని అడగడంతో సానుకూలంగా స్పందించడంతో కాకుండా ముఖ్యమంత్రి గారు దీనిపైన సత్వర విచారణ కూడా చేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు అనుకుంటా కూడా చెప్పారు. సంబంధిత పోలీస్ అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడంతో పాటు దీనిపైన ఎక్కడా తాత్పర్యం చేయడం లేదని కూడా అన్నారు. కానీ నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉన్న ఏవైతే శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇక్కడ కావాలని ఎవరిని టార్గెట్ చేయడం లేదు, ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలకి అంటున్నాము. చాలా క్లియర్గా మంగ్లీ గారి విషయం కావచ్చు, హిమాకాంత్ రెడ్డి విషయం కావచ్చు, లేకపోతే శివ చౌహాన్ విషయం కావచ్చు, లేకపోతే ఎవరైతే బాధితుడు భరత్ చౌహాన్ కావచ్చు, లేకపోతే ఆమీర్ పటేల్, అభిషేక్ అనేటోడు. నేను ఈ మీడియా ముఖ్యంగా నేను ఇప్పటికీ టీఆర్ఎస్ గవర్నమెంట్ గారికి టీఆర్ఎస్ నాయకులకు ఎవరైతే కేటీఆర్ అన్న గారికి కూడా నేను ఒక 2 క్వశ్చన్లు వేయాలనుకుంటున్నాను. నేను ఈ తెలంగాణ బిడ్డ కావచ్చు, లేకపోతే ఒక గిరిజన బిడ్డ కావచ్చు, పేదల పక్షాన కొట్లాడే విధంగా ఇప్పటికీ అభిషేక్ అనేవాడు కూడా ఎవడైతే ఉన్నాడో సుమన్ టీవీ రోషన్ వాళ్ళతో కూడా మేము మాట్లాడించడం జరిగింది. అభిషేక్ అనే వ్యక్తి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, బాలాజీ అనేటైన కూడా టీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా మధు కూడా వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేద్దామని వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తితో మాట్లాడించేటప్పుడు కేటీఆర్ గారు కూడా అన్నారట, పూర్తి సమాచారం నేను తెప్పించుకుంటా అని కూడా చెప్పినట. అన్న కేటీఆర్ అన్న, మనమందరం కలిసి ఉద్యమాలు చేసినాం, ఇవాళ ఈ బిడ్డలు మీకు ఓట్లేసిన లంబాడి గిరిజన బిడ్డలు ఇవాళ మీకు ఓట్లేసిన వాళ్ళు వీళ్ళు మన సాక్షాత్తు కేసీఆర్ గారే చెప్పిండ్రు, ఇవాళ వీళ్ళ పక్షాన మీరు ఎందుకు నిలబడట్లేదు, ఇవాళ ఉన్నది కూడా దీంట్లో ఉన్నది కూడా మన బిడ్డలే, ఒకసారి అభిషేక్ కావచ్చు కానీ, లేకపోతే బాలాజీ కావచ్చు కానీ, లేకపోతే మధు కావచ్చు కానీ, మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు మీ పార్టీ తరఫు నుంచి కూడా? ఎందుకంటే జనాలు అనుకుంటున్నారు, లోపట అనుకుంటున్నారు, ఇది మన పైన వద్దు, మీ పార్టీ పైన ఇవాళ మచ్చొద్దు, మేము ఇక్కడ కావాలని ఎవరినో అనడం లేదు. ఇవాళ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు చాలా క్లియర్గా ఆ అభిషేక్ అనే అబ్బాయిది చూడండి, బాలాజీ దగ్గర కావచ్చు, మధు దగ్గర కావచ్చు. ఈ విధంగా నేను ఇంకొకటి ముఖ్య విషయం చెప్తున్నాను, సూర్యాపేటలో కూర్చొని బాలాజీని దగ్గర పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తి కూడా ఇవాళ మీరు తెలుసుకోండి ఎవరనేది, అని ఏ పార్టీకి అనేటి ఆయన సంబంధించి తెలుసుకోండి. బాధితులకు మాత్రమే న్యాయం జరగాలి, మేము ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయడం లేదు. నేను మీ మీడియా పక్షాన ఇవాళ ఇక్కడ కూడా వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పిండు, మంగ్లీ గారి పైన కూడా కేసు అయింది, అదేవిధంగా శివ చౌహాన్ వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు అయిందని అంటున్నారు. రైట్, మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో మీరు చేయండి. మేము ఒకటే ఈ వేదిక తరపు నుంచి మేము మళ్ళీ చెప్తున్నాము, ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది పేద బిడ్డలై ప్రాణాలు పోతున్నాయి. నేను మంగ్లీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా గిరిజన సంఘ నాయకులకు ఎవరైతే కాల్ చేసిండ్రో నా పెద్ద మనుషులకు కూడా భాయ్ బిఆర్ఎస్ అండ్ రామ్ నేను మీకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, పేద బిడ్డల దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ మిస్యూజ్ అయిపోయి వాళ్ళందరూ చావులకు దగ్గర అవుతున్నారు.
నిజంగానే మనం కూర్చొని మంగ్లీ అక్కకు నేను స్వాగతిస్తున్నాం. మంగ్లీ అక్క నువ్వు రా, నువ్వు మా బిడ్డవి, నువ్వు మా దగ్గర ఉన్నావు. వాళ్ళతో మాకు సంబంధం లేదనుకున్న ఫోటోలు తీసినాం, వీడియోలు తీసినాం. ఒకటే ఫోటో అన్న కాడ మిరపతోట ఫోటోలు కూడా తీసినాం. మీ ఇంట్లో మధుగాడు వచ్చింది కూడా తీసేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పటి వరకు 9 మంది చనిపోయినరు. చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ముందుకు రండి. డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను ఇవాళ జనసేన పార్టీలు ఉన్నా కదా, నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. నాకు ఎక్కడైతే ఉందో గుత్తి ప్రాంతంలో కూడా ఎవరైతే వీళ్ళు ఏంటది గోకులనంద ఇన్ఫ్రా పేరుతోని ల్యాండ్ కూడా తీసుకున్నది కూడా మా పార్టీకి ఎవరైతే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా భూములు కొన్నారు వీళ్ళు. ఎక్కడ పడితే ఇబ్బడి ముబ్బడి భూములు కొన్నారు. ఆ భూములో కూడా 20 రోజుల క్రితం బోర్డు ఉన్నాయట, ఇప్పుడు అది బోర్డు కూడా లేదట. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నారు. నా జాతి పెద్దలకు కావచ్చు, కానీ నేను స్వాగతిస్తున్నాను. ఇక్కడ మాకు ఎటువంటి లేవు. మంగ్లీ గారికి మేము స్వాగతిస్తున్నాం. మీరు ఏమాత్రం గత జరిగిపోయినది పేద ప్రజల పక్షాన మీరు న్యాయం చేద్దామంటే రండి, కూర్చుందాం, మాట్లాడదాం. జరిగింది ఏదో జరిగిపోయింది, వీళ్ళకి న్యాయం జరగడానికి మేము ముందుంటామని మీరు వస్తే మీతో కలిసి మనం ముందుకు నడతాం. వీళ్ళకి సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని కూడా ఒక 2 రోజులలో కలవబోతున్నాం. కిషన్ రెడ్డి గారితో కూడా మేము తీసుకున్నాము, ఒక అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ అన్నగారికి కూడా కాల్ చేయడం జరిగింది. 10వ తారీఖు తర్వాత ఎక్కడైతే మోడీ గారి సభ తర్వాత కలుస్తా అని కూడా అన్న మాట ఇచ్చిండు. డెఫినెట్గా చెప్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, మా ఓట్లతోని గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో దయచేసి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేలు మీరు ఎందుకు మాట్లాడడం లేదు? స్థానిక ప్రజాప్రతినిధులు మీరు ఎందుకు మాట్లాడటం లేదు? దేవరకొండ ప్రాంత ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదు? ఇంతకు ముందు ఒక మిత్రుడు కూడా చెప్పినాడు, మీ పైన దయచేసి ఎలిగేషన్స్ కాదన్నా, ఎవరిని ఎలిగేషన్స్ చెప్పాలనేది లేదు. నేను ఈ ప్రాంత బిడ్డలు నాకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు, వీళ్ళందరూ దేవరకొండ నుంచి, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. అయినా కానీ మేము ఎందుకు కొట్లాడుతున్నాం అంటే నీతి న్యాయం ధర్మం వైపు కొట్లాడుతున్నాం. వీళ్ళకు మంచి జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతో కొట్లాడుతున్నాం. కాబట్టి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బాధితుల పక్షాన నిలబడండి, మాట్లాడండి. తెలుసో తెలియకుండానో భూములు అమ్మేసుకున్నారు, బంగారాలు అమ్మేసుకున్నారు, ఇళ్లకు పట్టాలు కూడా అక్కడ పెట్టేసుకొని మిగతా బ్యాంకులలో కుదోబెట్టుకొని మరీ డబ్బులు ఇచ్చిండ్రు. దయచేసి దీనిపైన ఆలోచించాలని కోరుతూ మిగతా పార్టీల నాయకులు కూడా స్పందించాలని నేను ఒకటే విన్నవించుకుంటూ వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. మంగ్లీ గారితో పాటు మా జాతి పెద్దలను కూడా ఎవరెవరైతే నాకు కాల్ చేసినారో నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. మీ మీడియా ముఖంగానే చెప్తున్నాను. వాళ్ళందరితో ఒక కమిటీ లెక్క కూడా పెట్టుకుంటాం. సత్వర న్యాయం గురించి వీళ్ళందరి తరపున మరింత పోరాడుతూ త్వరలోనే కిషన్ రెడ్డి గారు కూడా పోరాడతాం. అదేవిధంగా డీజీపీ గారు కూడా చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. వాళ్ళందరిపైన కేసులు కూడా అయినాయని చెప్తారు. థ్యాంక్ యూ అండి. అక్క నేనేమంటున్నా అంటే ఈ క్వశ్చన్కు నేనుగో ఇతను బాధితుడు, మీరు చెప్పండి. నేనేం చెప్పడం కాదు. ఇతను దగ్గర మీరు ఎన్ని కోట్ల వరకు ఇచ్చారు ఇప్పటి వరకు? 1 year దాకా. 1 year ఎక్కడెక్కడ నుంచి చేసి ఇచ్చారు? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఒకసారి మేడం ఏం అడిగిండ్రంటే, మేడం అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. చెప్పండి మేడం, అడగండి. ఉన్నారు మేడం. ఇది వరకు పోయిన గవర్నమెంట్లో బాలాజీ కానీ, మధు కానీ, అభిషేక్ కానీ, గట్టిగా బాలాజీ కానీ, మధు కానీ, అభిషేక్ కానీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా రవీంద్ర కుమార్ అనుచరులు. టీఆర్ఎస్ పార్టీ అనుచరులు నుంచి మాట్లాడు. వాస్తవానికి మాకు ఇప్పటిదాకా కూడా ఇట్లాంటి అవకాశాలు అంటే మాకు ఎప్పుడు దొరకలేదు. ఇంకోటి వాళ్ళు ఒక 1 year నుంచి కూడా మమ్మల్ని మబ్బి పెట్టారు, ఇస్తాం మీరు బయటికి వెళ్ళకండి, ఈ ఇష్యూ బయటికి రావద్దు అని చెప్పి, అట్లా బయటకు వస్తే మీకు రూపాయి కూడా రావని చెప్పి మమ్మల్ని బెదిరించారు. ఎవరైతే బాలాజీ ఎవరైతే మధురో వీళ్ళు మమ్మల్ని బెదిరించారు. కాబట్టి ఇప్పుడు దాకా మేము బయట చెప్పలేదు. వాస్తవానికి ఏంటంటే ఈ బాలాజీ అనే క్యాండిడేట్ మన పియ్యపల్లి మండలం నుంచి జెడ్పీటీసీ కూడా టీఆర్ఎస్ తరఫున పోటీ చేద్దామని చెప్పేసి కూడా అన్నాడు. ఆయన ఆల్రెడీ మన రవీంద్ర కుమార్ అనుచరుడే. ఈ మధు అనేటి ఆయన కూడా ఆయన అనుచరుడే. అభిషేక్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త, ఒక లీడరే.
మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ, కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికార పార్టీ. మరి ఆయన ఎందుకు దీని మీద ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? అపోజిషన్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులైనప్పుడు గట్టి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడలేదు? అదే అండి, ఇప్పుడు అది మాకు అదే అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారేమో కానీ మా దాకా ఇప్పటికి ఇది 1 year అవుతుంది. 9 మంది చనిపోయారు ఈ ఇష్యూ వల్ల. ఇప్పుడు దాకా మా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే బాలనాయక్ గారు ఉన్నారో ఇప్పుడు దాకా దీని మీద అసలు స్పందిస్తలేరు. ఆయన దేనికి స్పందిస్తున్నాడో అని కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మేము చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏ పార్టీ కార్యకర్త, ఏ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేరు దీన్ని. మీరు అడిగిందాక నేను చెప్తానా? సూర్యాపేటలో డీల్ చేసింది ఎవరు? ఎగ్జాక్ట్లీ వద్దులేదు, నేను చెప్తాను అన్న. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నుంచి నాకు అన్ని క్వశ్చన్లు అడగండి, నేను చెప్తాను. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కలవక ముందు ఎక్కడ చెప్పలేదు టీఆర్ఎస్ లీడర్లు గాని, కలిసిన తర్వాత ఎందుకు చెప్తున్నారు అన్న? నేను మీ ఫేస్ ఇవాళ చూస్తున్నా. ఒక్కొక్క నిమిషం అన్న ప్లీజ్. అంటే మీ మీడియా ముఖ్యంగా నువ్వు నన్ను అడుగుతున్నా కాబట్టి నేను చెప్పాను. ఫస్ట్ నుంచి అక్క వీళ్ళందరినీ నేను తండాలకు తీసుకుపోయినాను అన్న. ఫస్ట్ నుంచి అభిషేక్ ఏ పార్టీకి సంబంధించిన వాడు అంటే టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చెందినవాడు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. బాలాజీ ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. నేను ఏంటంటే పార్టీలకు ఇది బురద జల్లే ప్రయత్నం అని కాదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారేమోనని మీ ఛానళ్ళకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో రోషన్ గారితో కూడా నేను కేటీఆర్ గారికి మాట్లాడినని చెప్పిండు. ఇది డెఫినెట్గా చెప్తున్నాం. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వీళ్ళు కానీ చెప్తే బయట డబ్బులు ఇవ్వము, మేము జైలుకు పోతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడికి 9 ప్రాణాలు పోయినాయి. అభిషేక్ అనేటోడు మన తొలగి వెలుగు ఛానల్కి వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. సో ఇక్కడ ఎవరితో నన్ను సంబంధించి కాదు. ఇంకొక క్వశ్చన్ అడిగిండు మీరు, బాలు నాయక్ గారి గురించి అడిగిండు, రవీంద్ర నాయక్ గురించి కూడా. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. స్థానిక వీళ్ళ ఓట్లతోని గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు? నేను అదే అడుగుతున్నాను. మళ్ళీ ఇదే సామాజిక వర్గం వీళ్ళతోని ఫోటోలు దిగినాయి, అభిషేక్ గాంతో ఫోటోలు దిగినాయి. వీళ్ళకి ఎవరైతే ఉన్నాయో ఆ వీడియోలు కూడా చూపెట్టండి. ఇప్పుడు అది ఒకసారి తీసి చూపెట్టండి. ఆయన వీడియోలు కూడా నాకు పంపించినవి తీయండి, మీడియాకి చూపెట్టండి. ఈ ఎమ్మెల్యేలతో దిగినాయి వీడియోలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే వాళ్ళు మాట్లాడాలి, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అన్న కాడ వస్తారు 100 మంది వస్తారు, 100 మంది దిగుతారు కావచ్చు. కానీ ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేమనుకుంటున్నానే దానికంటే మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. 2 రాష్ట్రాలలో ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికి 9 మంది చనిపోయినరు, 4 హాస్పిటల్లో పన్నారు. అన్న భాను అన్న, మీరు మీడియా వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, ఇవాళ సూర్యాపేట నుంచి కేంద్రంగా ఇవాళ ఏమేం పనులు జరుగుతున్నాయో దాన్ని కూడా త్వరలోనే బయట పెడతామనుకుంటా. ఆ కొన్ని వీడియోలు కూడా అవి కూడా వచ్చినాయి. బాధితుల పక్షాన మేము పెడతామన్నా. ఏమంటున్నా అంటే సూర్యాపేటలో ఒక వ్యక్తి కూర్చోబెట్టుకొని 10 రూపాయలైన ల్యాండును ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక 50 లక్షలు ఇచ్చిండు అనుకో, దానికి వాడిని ఏం చేస్తాడు, 8 లక్షలు వీళ్ళు వడ్డీ ఏమైనా కట్టిండ్రు అనుకో, ఇక మిగతా 42 లక్షలు ఉంటాయి కదా, దానికి ఏమంటుండ్రు 10 రూపాయలు అయ్యేదానికి, అంటే 10 లక్షలు అయ్యేదానికి భూమిని ఇప్పుడు 40 లక్షలు, ఇక మీకు ఉన్నది గిదే, ఇక మీకుంటే ఇది లేకపోతే గిది, ఈ దందాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే బాధితులు పాపం ఇప్పటికే నెరిబడి చనిపోయారు. ఆ వయసులు చూడండి, ఏంటంటే ఆశ పెట్టిండ్రు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు మీరు ఎందుకు నమ్మిండ్రు. అరే మనిషిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాడన్నా? ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చే తమ్ముడు వచ్చిండు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి నమ్ముకొని వచ్చిండ్రు. ఇక్కడ నేను పొడుస్తానో లేకపోతే ఏం చేస్తానో అనేది ఎవరికి తెలుస్తాయి అన్న? మనిషి నమ్మకం. ఇప్పుడు నేను హోటల్కి పోతా, భోజనం చేస్తా, నేను చెక్ చేసుకోవాలన్నా భోజనానికి? ఇప్పుడు నేను స్వీట్ షాప్కి వెళ్తా, ఆడు స్వీట్ చేసేది ఏమైనా నేను చెక్ చేసుకోవాలా? మనిషి నమ్మించిండు, మోసపోయిండ్రు, న్యాయం చేయమని చెప్పి తిరుగుతున్నారు. మేము ఇది చెప్తున్నాం. రాజకీయ నాయకుడే అన్న, రాజకీయ నాయకుడే అన్నా. చెప్పు, మాట్లాడరా. టీఆర్ఎస్ పార్టీ నాయకుడే, తొందరలో అవి కూడా బయటికి పెడతాం. కాదన్నా, ఇప్పుడు ఇంత పెద్ద జరిగింది, 9 మంది చనిపోయారు,
డే బై డే ఎందుకు చేయాలి ఒకసారి చెప్పొచ్చు రివ్యూ ఇప్పుడు మేము ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఒకటే. ఇప్పుడు మీరు అడిగేది అంతా ఒకటే. ఇప్పుడు అందరు బయటికి వస్తున్నారు. ఎవడన్నా పెడతా అంటే ఆశ ఉంటుంది, కొడతా అంటే భయం ఉంటుంది. ఈ దునియా నడిచేది మొత్తం దాంతోనే. నువ్వు పెడతా అంటే నాకు ఆశ ఉంటుంది, కొడతా అంటే నాకు భయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆశపడ్డారు, మునిగిరు, నష్టపోయారు, ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ప్రాణాలకు కూడా లెక్కలేని వ్యక్తులతోని వాళ్ళ పేర్లు ఎక్కడెక్కడ తీయాలి అందరు తీసుకొస్తూ వస్తున్నాం. ఎక్కడ కానీ భయం కానీ దేశం కానీ మాకు ఎక్కడా లేకుండా బాధితుల తరపున ఏ రోజైతే బాధితులు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మాపై నిందలు వేసి మాపై కుట్ర పన్నిన రోజు నుంచి ఈరోజు 30-40 మంది బాధితులు ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వచ్చాం. వారి దగ్గర కూడా స్వయంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ వాళ్ళ చెక్కులు కానీ వాళ్ళ ప్రామిసరీ నోట్లు కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అన్ని ఆధారాలతో మొత్తం వారితో చాలా చక్కగా చాలా వివరంగా వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. ఆల్రెడీ దీన్ని అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇంటెలిజెన్స్ ఎస్పీ గారిని పిలిపించి వారి డైరెక్ట్ ఆదేశాలు చేయాలి. దీంట్లో ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా బాధితులకు న్యాయం చేయండి, ఇది చాలా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆ రోజే ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మాకు స్వయంగా ఇప్పుడే వారు కూడా తెలియజేయడం ఇది చాలా సంతోషంగా. అంటే ఇన్ని రోజులు మేము అంటే ప్రభుత్వం కూడా దీంట్లో స్పందించడం లేదు, ప్రభుత్వం కూడా చాలా డిలేగా జరుగుతుందని చెప్పేసి వారికి కూడా అడగడం జరిగింది. అయితే వారు కూడా చెప్పినటువంటి సమాధానం అంటే ఇది చాలా కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి, దీంట్లో ఎవరెవరు ఉన్నారో అనే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీనికి అప్పుడే బయట పెట్టి మనం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బాధితులు నష్టపోయి వాళ్ళ పిల్లల పుస్తలు తాగా అమ్మిపెట్టి లోన్లు తీసుకొచ్చి బ్యాంక్ లోన్లు, మార్టిగేజ్ లోన్లు ఇవన్నీ తీసుకొచ్చి కోట్లలో ఉన్న వ్యవహారం కాబట్టి దాన్ని స్లోగా డిలేగా దాన్ని పూర్తి వివరాలతోని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు ముద్రణ పెట్టి ఆల్రెడీ తెగించి ముద్రిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాపడాలంటే కొంత సమయం కూడా అవసరం పడుతుంది. దీంట్లో ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవద్దు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము గవర్నర్ గారికి కూడా అపాయింట్మెంట్ పెట్టడం జరిగింది. బహుశా ఈరోజు రేపు అపాయింట్మెంట్ వస్తుంది. అలాగే 8వ తారీఖు మన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. సో ఇది ఎక్కడ ఆగేది లేదు. మేము కంటిన్యూ ప్రాసెస్లో ఇప్పటి నుంచి అయితే బాధితులతోనే ప్రజా పోరాటంలో దిగుతామన్నాం. బాధితులను తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలి. నేను చూపిస్తున్నా, వస్తున్నా, ఒక్క నిమిషం ఇట్లా. నేను చూపిస్తాను, నువ్వు ఇట్లా ఒక్కొక్క నిమిషం చూపిస్తున్నా అమ్మ, అన్నిటి చెప్తా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు అన్న ఇంతకు ముందు చూపించినట్టు ఇదిగోండి బీఆర్ఎస్ పార్టీలో కూడా అనేక మంది నా మిత్రులు ఉన్నారు. ఈ వీళ్ళ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అనేక నియోజకవర్గాల నుంచి సపోర్ట్ చేసిండు. నేను వాళ్ళని అనట్లేదు, నేను చాలా క్లియర్గా వాళ్ళని అనట్లేదు. నేను ఏమంటున్నానంటే అది చెప్తాను. ఇది స్థానిక ఎమ్మెల్యే రవీందర్ నాయక్ గారిది అని ఉన్న అభిషేక్, ఇతని పైన కేసు కూడా అయింది. ఒక్క నిమిషము ఇతని పైన కేసు కూడా అయింది. ఎందుకు మాట్లాడట్లేదు? నేను చాలా క్లియర్గా ఇతన్ని అడుగుతున్నాను. ఎవరిని? ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆగండి, ఆ మాజీ ఎమ్మెల్యే. నేను ఇదంతా వీడియో చూపిస్తున్నాను, అతను ఇప్పటి వరకు ఎందుకు చేయట్లేదు? దాని తర్వాత ఇంకోటి చూపిస్తా. ఇగో ఇది బాలాజీ నాయక్, చెప్తా. ఇగో ఇది బాలాజీ నాయక్. ఒక్క నిమిషం ఆగ్రా భాయ్. ఇదంతా బాలాజీ నాయక్. నేనేమంటున్నా అంటే దేవరకొండ ప్రాంతమే. ఒక ఎమ్మెల్యేకు ఆ ప్రాంతంలో జరిగేది తెలియకుండా 5 సంవత్సరాల నుంచి తెలుస్తుందా అన్న? నేను మిగతా అంతా అనట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేసిండ్రు. నేనేమంటున్నా అంటే వాళ్ళందరూ కలిసి పేద బిడ్డలై ప్రాణాలు పోతున్నాయి. బాధితులకు అంటే మేము చేసే పోరాటంలో బాధితులకు సపోర్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎలిగేషన్స్ ప్రధానంగా ఎవరిపైన? అభిషేక్, బాలాజీ, మధు. నేను మీకు విత్ వీడియో ప్రూఫ్తో చూపిస్తున్నాను. ఆ ఎమ్మెల్యే గారితో ఉన్నది. రవీందర్ నాయక్ మరి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? మరి బాలు నాయక్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే నేను ఏమంటున్నా అంటే మరి వీళ్ళిద్దరేమైనా దొంగల? నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు పార్టీలు ఉన్నారు, పాపం గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడారు. ఇది చాలా పెద్ద వ్యవహారం, దీనిపైన మేము పూర్తిగా విచారిస్తున్నాము.
దోషులను వదిలిపెట్టేది లేదు అన్నారు. ఇప్పుడు మంగ్లీ మీద కేసు అయితే ఫైల్ అయింది అంటున్నారు కదా, మరి ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు, మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అది డిపార్ట్మెంట్ తమ్ముడిని కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మేడం నేను ఏమంటున్నా అంటే మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం, మేము మంగ్లీ గారు మాట్లాడిన మాటల్ని బట్టే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మధుకు మంగ్లీకి సంబంధం లేదన్నారు. సంబంధం ఎట్లుందో బయట పెట్టాం, మిర్చి తోటది బయట పెట్టాం, వీడియోది కూడా బయట పెట్టాం. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ దగ్గరికి వచ్చుడుతోనే డెఫినెట్గా మా ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము మాట్లాడడం జరిగింది, డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళపైన కూడా కేసులు అయినాయి అన్నారు. ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది కూడా మేము అనట్లే, ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళే అన్నారు. మరి ఎప్పుడు జరుగుతుంది ఈ అరెస్టు, అదేవిధంగా ఏం జరుగుతుందని పోలీసులు చెప్పాలి. ముఖ్యంగా నేను కేటీఆర్ అన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనమందరం ఉద్యమాలు చేసిన వాళ్ళం, వీళ్ళందరూ పేద బిడ్డలు, వీళ్ళ తరపు నుంచి మీరు గొంతెత్తాలి. మన పార్టీలో ఉన్నారు అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు, మధు కావచ్చు, బాలాజీ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అభిషేక్ కావచ్చు, వాళ్ళ వీడియోలు చూపించినాం, వాళ్ళ అన్ని చూపించినాం. వీళ్ళపైన కేసులు అయినాయి, వీళ్ళపైన నల్గొండలో కేసులు అయినాయి. నేను ఎక్కడ బురద వెళ్ళడం కాదు, కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే చెప్తున్నాను నేను. వాళ్ళు అడగాలి, వాళ్ళ కేటీఆర్ అన్న అడగండి, ఆ రవీందర్ నాయక్ని అడగాలి, బాలాజీని, వీళ్ళందరిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు. మీరు కూడా నేను ఒకటే స్వాగతిస్తున్నానన్న, మన పార్టీ తరపు నుంచి కూడా పేద బిడ్డల తరపు నుంచి మీరు మాట్లాడాలి, కొట్లాడాలి. ఇప్పుడు సిఐడి ఇంకోటి పోలీసులు కదా, అలాగే సిఐడి పోలీసులు అన్న ఇప్పుడు ఈ రాజకీయ నాయకులను కూడా పిలిచి విచారించాలంటున్నారా మీరు? ఈ అందరినీ నాయకులు ఎవరెవరు ఉన్నారు కదా, ప్రతి ఒక్క వాళ్ళని కూడా పిలిచారా? అన్న వాళ్ళని పిలవాలంటలేం, వాళ్ళు బాధితుల తరపున నిలబడి మాట్లాడాలి, కొట్లాడాలి. ఎందుకంటే ఇదే బాధితులు వాళ్ళకు ఓట్లేసి గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించింది ఈ బాధితులే కదా, వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు? కేటీఆర్ గారి దృష్టికి వెళ్ళాలంటే మీరు ఇక్కడ కలవడం కాబట్టి కేటీఆర్ గారిని మీరు ఒకసారి ఇగో దీంట్లో మీరు చూసుకుంటే రమావత్ మధు, బాలాజీ, రవీందర్ కుమార్ అంటే ఆయన ప్రజాప్రతినిధి, అప్పుడు ఎవరైనా దిగుతారు, దానికి లింక్ పెట్టచ్చు. దిగొచ్చు అన్న, కానీ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడట్లేదు? హైదరాబాద్లో ఉన్న మేం మాట్లాడుతున్నాము, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు మేము మాట్లాడుతున్నాము, వాళ్ళకి సంబంధించింది మేము మాట్లాడుతున్నాము. మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడట్లేదు? 9 మంది చనిపోయినారు కదా, 4 హాస్పిటలైజ్డ్ అయినారు కదా, ఎమ్మెల్యే లెక్క మీరు గెలిచిండ్రు కదా, వీళ్ళ ఓట్లు వేసుకొని మీరు గెలిచిండ్రు కదా, వీళ్ళ గొంతు లెక్క మీరు ఉండాలి కదా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇగో శివ చౌహాన్ అలాగే మొన్న ఏదైతే ఈ శుద్ధపూస 20 రోజులు ప్రెస్ మీట్ ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకొని వచ్చిండు కదా, మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినాక ఆయన ఒక మాట గుర్తు చేసిండు, ఏమంటే నేను దైవభక్తుడిని, నేను నెల రోజుల పాటు మొత్తం దేవుళ్ళ దగ్గర తిరుగుతుంటా, నేను నా ఇన్స్టాగ్రామ్లో మీరు ప్రతి పోస్ట్ చూడొచ్చు, అది చూడొచ్చు, ఇది చూడొచ్చు. మీడియా ముఖంగా తను మాట్లాడినటువంటి విషయం మనందరికి తెలుసు. మరి మాట్లాడిన వెంటనే డిలీట్ చేసిండు ఇన్స్టాగ్రామ్ మొత్తం. ఇది శివ చౌహాన్ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్. ప్రెస్ మీట్ తర్వాత మరి చూసుకోమని చెప్పి శుద్ధపూసకి ఏం సంబంధం లేదు, నాకు మా అక్క ఫోటోలు మీడియాలో పెట్టి మీడియా ఛానళ్ళు పాపులర్ అయితేనే మా అక్కని బదనాం చేస్తున్నారు. మరి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు భయపడి ఎందుకు శివ చౌహాన్ మంగ్లీ ఇది ప్రతి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిండు? నీకు సంబంధం లేదు కదా సోదరా. అవును, ఎందుకంటే దేవుడి మీద ప్రమాణం వేసిన మరో క్షణమే బయటపడ్డాయి. ఆ హనుమంతుని మీద ప్రమాణం వేసిండు, ఈ బాధితుల పక్షానికి నిలబడకుండా దేవుని మీద ఒట్టేసి పక్క జరుద్దాం అనుకున్నాడు. కానీ అదే దేవుడు ఏదైతే నమ్మినటువంటి ఏ దేవుడు అయితే ఉండో ఆ దేవుడే బయటికి పంపించిండు. 3 సార్లు అకౌంట్ ట్రాన్స్ఫర్, భారీ మొత్తంలో అమౌంట్ ఉందంట. అది ఆ అమౌంట్ ఏందో డిక్లరేషన్ ఇంకా బయటికి రాలేదు. మరి ఏం చేయనోడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేసినావు తమ్ముడు నువ్వు? ఓకే, ఇదంతా ఓకే అంశము. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిస్తే మీకు ఏం సమాధానం అన్న చాలా పాజిటివ్ గా స్పందించిండు, చాలా క్లారిటీగా చెప్పిండు, పాజిటివ్గా స్పందించిండు. దీనిపైన బాధితులు చాలా మంది ఉన్నారు అన్నాడు. బాధితులకు న్యాయం చేయడానికి గౌరవనీయుల ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒకటి షిట్ కూడా ఏర్పాటు చేసింది అన్నాడు. సంబంధిత పోలీస్ అధికారులకు కూడా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన ఇప్పటికే కేసులు అయినాయి కూడా అన్నారు. మాటలో మాట్లాడుతూ ఇప్పుడు నేను చెప్తుంది కాదు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మంగ్లీ గారి పైన కూడా కేసు అయింది అనుకుంటా కూడా చెప్పారు. కిషన్ రెడ్డి గారిని కలవబోతున్నాం, ఎందుకంటే సెంట్రల్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి. ఎంపీ కిషన్ రెడ్డి గారితో పాటు, గవర్నర్ గారితో పాటు,
అదేవిధంగా బీజేపీ పార్టీ రామచంద్ర అన్న గారితో పాటు బీఆర్ఎస్ వాళ్ళని కూడా కలుస్తాము. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పెట్టిన కవితక్క గారు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టిన కవితక్క, వీళ్ళపైన కూడా మీరు మద్దతు తెలపాలి. డెఫినెట్లీ ఈడీ ఎంట్రీ కావాల్సిన అవసరం ఉందా ఏంది? కేంద్ర 1000% కావాలి, 100% కావాలి. ఈడీకి అప్పగించాలని మీరు డిమాండ్ చేస్తారు. ఈడీకి రావాలి, సిబిఐ కూడా రావాలి. సిబిఐ కూడా త్వరలో ఇవ్వబోతున్నాం. ఎందుకంటే వాళ్ళపైన కూడా కేసులు అవుతున్నాయి, ఎవరెవరు అవుతున్నారో. ఎందుకంటే మధు వాళ్ళు చాలా క్లియర్గా వీళ్ళను మభ్యపెట్టడానికి కేవలం తక్కువ అమౌంట్తోనే మాకు కేసులు పెట్టండి మా పైన. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, చాలా క్లియర్గా చెప్పారు. మంగ్లీ గారు ఎన్నిసార్లు వచ్చింది, శివ చౌహాన్ ఎన్నిసార్లు వచ్చింది, శివకు ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చింది అనేది ఆ రమేష్ కూడా పెట్టింది కూడా ఉంది కదా. మేమేమంటున్నామంటే మేము అనట్లేదు, వాళ్ళు వేసిన దానికే మేము చెప్తున్నాము. మేము చాలా క్లియర్గా చెప్తున్నాము. ఇప్పటికీ మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం. కూర్చుంటాం, మాట్లాడదాం. అవసరం అంటే నాకు ఎవరెవరైతే కాల్ చేసినో మా జాతి పెద్దలతోని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇంకా త్వరగా న్యాయం జరిగేటట్టు చూద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్గా కేటీఆర్ అన్న గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే ఏమంటున్నా అంటే ఏం చేస్తాం, మిగతా పార్టీలందరికీ ఏం చెప్పబోతున్నాం, మీరు మద్దతు ఇవ్వాలంటున్నాం, మీ తరపు నుంచి పోరాడాలంటున్నాం. మీ పార్టీలో ఎవరెవరైతున్నారో వాళ్ళపైన ఎలిగేషన్స్ వస్తున్నాయి. అభిషేక్ కానీ ఆయననే ఒక మాట చెప్పినాడు, 22 ఏళ్ల పోరానికి ఫార్చునర్ కార్లు ఎక్కడ, 10 ఫార్చునర్ కార్లు. ఇగో నా తమ్ముడు ఇప్పుడు దేవరకొండ ప్రాంతానికి చెందినవాడే, 10 ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్లు, ఇవన్నీ ఎక్కడ అనుకుంటా మాట్లాడిన కూడా కేటీఆర్ అన్న మాట్లాడిందట. కేటీఆర్ గారిది కూడా మేము సమయం తీసుకుంటాం, మాట్లాడతాం. దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరైతే కల్పరేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏర్పరేయాలి. అదేవిధంగా రవీంద్ర నాయక్ ఎందుకు మాట్లాడట్లేదు, స్థానిక ఎన్నికలు కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడట్లేదు కోరుతాం. ఫైనల్ అన్న, మీరు ఆరోపిస్తుర్రా బీఆర్ఎస్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎన్నుకోవాలని, లేకపోతే వాళ్ళు బాధితులు నిలబడాలని మీరు కోరుతుర్రా? నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధితుల పట్ల ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు. 9 మంది చనిపోయినరు, దేవరకొండ ప్రాంతంలో జరిగింది, ఇదంతా సాగర్ పరివారక ప్రాంతంలో జరిగింది. 4 పాయిజన్ అయి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కానీ తాజా ఎమ్మెల్యే కానీ ఇద్దరూ మాట్లాడట్లేదు. వీళ్ళందరికీ తెలిసినయే. వాళ్ళతోని నిందితులతోని వాళ్ళ ఫోటోలు దిగినవి కూడా వచ్చినాయి, వాళ్ళపైన కేసులు అయినాయి నల్గొండ పోలీస్ స్టేషన్లో. మాట్లాడినప్పుడు అనుమానాలకే దారి తీస్తుంది. మరి నెక్స్ట్ ప్రమేయం మాజీ ఎమ్మెల్యే ఏమో అధికారం లేదు కాబట్టి అదేనేమో మేము తీసాం కదా. ఇప్పుడు ఏదైతే రమావత్ బాలాజీ నుంచి మధు వచ్చిండు, మధు తర్వాత అభిషేక్ వచ్చిండు, ఆర్కే ట్రేడింగ్ అంట, కవిత అంట, భీమా అంట, వీళ్ళందరూ ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒక 300-400 మంది ఏజెంట్లు ఉన్నారు. ఆ ఏజెంట్లు అందరూ పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకోవాలి. అప్పుడే ఏంటి ఇది, ఎక్కడ పోయింది డబ్బులు అనేది బయటికి పడుతుంది. ఏజెంట్లను పక్కన పెట్టుకొని బాధితులకు ఏజెంట్ల మధ్యలో కొట్లాట పెట్టించి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఏజెంట్ ఏమో బాధితులను ఏజెంట్ అడుగుతున్నారు, కానీ ఈ అసలైన బాధితులు మధుని అడగడం లేదు. ఏజెంట్ల దగ్గర ఆగిపోతుంది వ్యవస్థ. ఏజెంట్లకు బాధితులకు మధ్యలో కొట్లాట పెట్టి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇదంతా క్లియర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి, ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పుడు వారు కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ అయింది, మేము చేయాల్సినది ఏం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అండు ఉందని చెప్పేసి కట్టారా, లేకపోతే మంగ్లీ మొహం చూసి కట్టారా? అది మంగ్లీ ముఖం చూసి కట్టినాం. మంగ్లీ ముఖం చూసి కట్టినాం. మరి మంగ్లీ ముఖం చూసి కట్టినప్పుడు పార్టీలు ఎందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళు మాట్లాడతలేరు ఎందుకు మరి? పార్టీల గురించి ఆ పార్టీ నాయకులే కదమ్మా. కాదన్న, ఇప్పుడు మనం వ్యక్తిని ప్రశ్నించాలి. ఇప్పుడు పెద్ద వ్యక్తులను కలుస్తున్నప్పుడు మాకు నమ్మకం రాదా అమ్మ? లేనప్పుడు పార్టీ ఎక్కడ బాధితులు డబ్బులు కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆ పేరు వచ్చినందుకు కట్టారా, లేకపోతే మంగ్లీ మొహం చూసి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకున్నారా, లేకపోతే ఎవరు తీసుకున్నారు? వాళ్ళతోని దండలు వేసుకున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరు ఉన్నారు? ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగిన వాళ్ళు నిందితులే వీళ్ళు కదా. ప్రధాన నిందితులు అభిషేక్, బాలాజీ, మధు, వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా, ఎమ్మెల్యేలతో దిగిన వాళ్ళు కదా. వీళ్ళు ఏం చేసిండ్రు, మంగ్లీ ముఖం తీసుకొని వచ్చిండ్రు, శివ చౌహాన్ని తీసుకొని వచ్చిండ్రు. అక్కడ అసలు సంబంధమే లేదన్నది కదా, ఇంటర్లింక్ ఉంది కదా. ప్రశ్నించాల్సింది మంగ్లీని. ఇప్పుడు మీరే అంటున్నారు మంగ్లీ మొహం చూసి డబ్బులు కట్టామని చెప్పేసి. కరెక్ట్ గానే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏదైతే అమ్మా మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్లియర్ గా చెప్తున్నా. ఇంకా ఉందా? చెప్పండి. వీళ్ళు ఆ మనీ తీసుకుని ఏమన్నా బీఆర్ఎస్ పండించారంటారా?
అది మాకు తెలియదమ్మా. మీరు మీరు ఆగాగు ఆగాగు. నిందితులు మీరు ఎవరైతే ఉన్నారో బాధితులు ఇచ్చారేమో అందుకని కాదు. ఇప్పుడు దాకా స్పందిస్తలేరు. ఇచ్చారేమో కరెక్ట్గా చెప్పండి అన్న, మీరు కరెక్ట్ గా చెప్పాలి. అదే ఇచ్చారేమో అండి, కాదు, ఇప్పుడు దాకా clarity 9 ప్రాణాలు పోయినాయి. ఇది ఏదైతే దేవరకొండ నియోజకవర్గం ఉందో అక్కడ గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, ఏదైతే ఇప్పుడు ఈయన రవీందర్ కుమార్ గారు ఆయన కూడా గిరిజనులు ఎమ్మెల్యే, దాని తర్వాత బాలనాయక్ కూడా గిరిజన ఎమ్మెల్యే, అంటే మా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఆయన. మరి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాంతంలోనే ఇన్ని మరణాలు అవుతున్నాయి, ఇంత అవస్థ పడుతున్నారు కదా జనాలు. ఇప్పుడు దాకా అక్కడ నుంచి ఆయన స్పందిస్తలేడు, ఈయన స్పందిస్తలేడు. మరి దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? తీసుకున్నారేమో మరి, అందుకనే వాళ్ళు స్పందిస్తలేరు. మరి ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? మరి మా ఓట్లతో గెలిచిండు కదా గిరిజన దేవరకొండ నియోజకవర్గం, గిరిజన ప్రాంతం, అక్కడ గిరిజనుల ఓట్లతోనే వీళ్ళు గెలిచిర్రు. అయినా కూడా ఇప్పుడు దాకా ఇన్ని ప్రాణాలు పోయినా కూడా ఇప్పుడు దాకా ఏ స్పందన లేదు వాళ్ళకి. చిమ్మ కుట్టినట్టు కూడా లేదండి. మమ్మల్ని బెదిరించారు అని చెప్పేసి అవును. ఆ బెదిరించడం అనేది ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత బయటకు రాకముందే. మాకు బెదిరించింది ఎవరు? మేము అమౌంట్ ఎవరికి ఇచ్చినాం? బాలాజీకి ఇచ్చినాము, మధుకి ఇచ్చినాము. వాళ్ళు బెదిరించారు మమ్మల్ని. కేసు ముందు కేసు మేము పెట్టలే, ఇంతకు ముందు పెట్టక ముందు మీరు కేసులు పెట్టినా, ఇట్లా మీడియా ముందుకు పోయినా, ఇట్లా ఎవరినైనా కలిసినా కూడా మీకు అమౌంట్ రావు, మేము జైల్లో పోయి కూర్చుంటాం, మీకు ఇచ్చే పైసలు అసలు రావు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో లైన్ క్లియర్ గా లేదు. బెదిరించడం అనేది కేసు పెట్టిన తర్వాత అనుకోండి, కేసు పెట్టారు మీరు కేసు పెట్టారు కాబట్టి మేము డబ్బులు అది ఒకటి లింక్ ఉంది. కేసు పెట్టక ముందే అంటే ఎటువంటి పరిస్థితి అయితే పెట్టక ముందు అయితే మేము ఇస్తాం అని చెప్పేసి ఫస్ట్ 1 month, ఇప్పుడు తర్వాత 2 months అట్లా మాకు డేట్ పెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా రాసుకున్నారంటే, ఎప్పుడైతే మధు కస్టడీకి తీసుకున్నప్పుడు ఇప్పుడు 100 మంది బాధితుల దగ్గర తీసుకుంటే, ఈ బాధితుల దగ్గర 10 లక్షలు తీసుకుంటే దాంట్లో 2 లక్షలు మాత్రమే రాపించుకుంటాం. ఎందుకు రాపించినాం అన్న అట్లా అంటే, ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది, తక్కువ బడ్జెట్ ఉంటే దానికి గ్రావిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను తక్కువ రాపించిన, నేను ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది నువ్వు ఇట్లా కేసులు పెడితే నేను అక్కడే ఉంటా, నీకు ఆ డబ్బులు కూడా రావని చెప్పేసి భయపెట్టించడం. అందుకే నేను ఒకటే మాట అన్నా, పెడతా అంటే ఆశ ఉంటుంది, కొడతా అంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఆశపడ్డారు, ఇచ్చిరు, కానీ ఇప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయమని చెప్పలేము, వాళ్ళని చంపుకోమని కూడా చెప్పలేము. అందుకే ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మానవతావాదులు బాధితుల తరపు నుండి కొట్లాడదామని చెప్పేసి మేము ప్రతిరోజు వాళ్ళని అడుగుతున్నాం, కలుస్తున్నాం కూడా. తొందరలో ఇంకా చాలా మందిని కలుస్తాం. థ్యాంక్ యూ.